మావయ్య అలా పిలవకో, సర్రన కాలిపోద్ది. ఎందుకు మావయ్య? కోపమా, ద్వేషమా, పగ? అసహ్యం. మీ తాత, మీ నాన్న, ఇప్పుడు నువ్వో. ఏం చేసాం? మోసం చేసామా? చేస్తూనే ఉన్నారు. నా కూతురు గేలం వేసావు, నా ఆస్తికి వాలేసావు. దొరకనివ్వను, నిన్ను గెలవనివ్వనరా. పెద్ద పెద్ద తిమింగ్లాన్నే మింగేశాను. పేత పరికివి నువ్వేంతరా? నీ ముందు నేను ఎప్పుడు చిన్నవాడినే మావయ్య. నీతో మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి రాలేదు, అలాగని గెలిచానని విర్రవీగడానికి రాలేదు. సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చని మా నాన్న నమ్మేవారు, అలాగే మిమ్మల్ని నమ్మారు. కానీ మీరు? నేను మా నాన్న నమ్మకం నిజం అవ్వాలి అనుకున్నాను, మన ఫ్యామిలీలు కలవాలి అనుకున్నాను, ఆస్తులు కలుపుకుందామని రాలేదు. మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు మావయ్య, కానీ ఆ స్థానంలో మీరు ఉండబట్టే నాకు ఈరోజు ఈ గుర్తింపు. ఇది నిజం. నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం మీరే. పగ తీర్చుకోవడానికి రాలేదు మావయ్య, ప్రేమను పంచమని అడగడానికి వచ్చాను మావయ్య. నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు, నువ్వే గెలిచావని నేను అనుకుంటున్నాను. పగ తీర్చుకోవాలంటే నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు మావయ్య. మహికి సైగ చేస్తే చాలు, నువ్వే కాదు దేవుడు కూడా ఆపలేడు. అలా చేస్తే మన ఇంటి పరువు బయటపడుతుందని ఆగాను. ఇప్పటికీ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను మావయ్య. నువ్వు ఎదిగావంతేరా. దాన్నిచ్చి పెళ్లి చేస్తేనే నువ్వు గెలిచినట్టు. ఆ జరగదు. ఆ మాట మీ గుండెల్లో నుంచి రాలేదని మీ కళ్ళు చెప్తున్నాయి. మీరు మారిపోయారు మావయ్య. ఇప్పుడు మీరు మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. మాట అబద్ధం చెప్పొచ్చేమో కానీ మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. అప్పుడు మా నాన్న మీ వల్ల నష్టపోయారంట, నిజం నాకు తెలియదు. ఇప్పుడు నీ వల్ల నేను లాభపడ్డాను, ఈ నిజం నాకు తెలుసు. ఈ గెలుపు నీ గెలుపు మావయ్య. మా నాన్న నమ్మకం నిజమని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నిజమని మీరు నమ్మితే మహాలక్ష్మి తీసుకొని మా ఇంటికి రండి. ఏమైంది నాన్న? నాన్న, మీ కళ్ళలో నీళ్లు చూస్తాననుకోలేదు. వద్దు నాన్న, మీ ఇష్ట ప్రకారమే మీరు చేసుకోమన్న వాళ్ళే చేసుకుంటాను. మీరు బాధపడకండి నాన్న. భావన కరెక్ట్ కాదనిపిస్తే వదిలేయండి. లేదమ్మా, నీకు వాడే కరెక్ట్ అమ్మా. వాళ్ళ నాన్న నమ్మాడు, నేను మోసం చేశాను. వీడు నమ్మాడు, న్యాయం చేస్తానమ్మా. నా భావ నమ్మకం నిజమైంది. మరి మా నమ్మకం ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది. ఐపీఎల్కి కోచ్లు లేరంట, వెళ్ళొచ్చుగా. ఎవరిని పడితే ఆయన గెలిపించవచ్చు. రత్నం, ఆ రత్నాన్నే అరవకు. అబ్బా కూతుళ్ళు కలిసి అల్లుడికి ఓటేస్తే ఇక్కడ మేము పోటేయించుకోవాలా? ఇంత జరిగాక పెళ్ళాగిపోతే రేవులో ఉప్పంపుకున్నట్టే పరువు పోద్ది. నిశ్చితార్థం జరిగింది, సగం పెళ్ళైనట్టే. నా కోడల్ని తీసుకెళ్తున్నా. కూతురి మీద ప్రేమ ఉంటే వచ్చి అక్షంతలు వేసేళ్ళు. కాదంటావా? మీ వాళ్ళ ప్రాణాలు కావాలి అంటే ఇప్పుడు నువ్వు నాతో రావాలి. పద. మహాలక్ష్మి, మహాలక్ష్మి రైస్ మిల్ రత్నం తీసుకెళ్ళిపోయాడురా. అరగంటలో ఈ సెటప్ అంతా పెళ్లి సెటప్ అయిపోవాలి. ఎవరికి పురమాయించుకుంటారో పురమాయించుకోండి, పనులన్నీ ఫోన్లోనే అయిపోవాలి. డాడీ, మహాలక్ష్మి చాలా సైలెంట్గా ఉంది, నాకెందుకో తేడా కొడుతుంది. తేడా కొడితే మన మాడగాళ్ళం కాదు కదా, మగాళ్ళం. రమ్ము జిమ్ము కలిపి పెంచిన జంబో ప్యాక్రా ఈ బాడీ. మ్యాటర్ ఒక్కడొస్తాడా 10 మంది వస్తారా అన్నది కాదు, మహాలక్ష్మిని తీసుకెళ్లేవాడు వస్తే కాదు, వస్తాడు. మీ వాళ్ళ ప్రాణాలు కావాలా, నాతో పెళ్లి కావాలని అడిగితే భయపడింది, వచ్చేసింది. సైలెంట్ గా తాళి కట్టించుకుంటుంది అనుకున్నావా?
మీ నాన్న కంటే తోపు మా నాన్న. సుబ్బు బావ దెబ్బకి విల్లవిల్లలాడిపోయాడు. ఏంట్రా మీరు మగాళ్ళ? ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ మా బావ వచ్చే వరకు మెయింటైన్ చేయండి. పర్లేదు, రామరాజు కూతురికి నోరుంది. రామరాజు కూతుర్లా మాట్లాడట్లేదు, సుబ్బుగాడు మరదల్లా మాట్లాడుతున్నా. మీ ఇద్దరికి 60 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆఫర్ అనుకో, బంపర్ ఆఫర్ అనుకో. 60 నిమిషాల్లో మా బావ రాకపోతే 61వ నిమిషంలో తల దించుకొని తాళ్లు కట్టించుకుంటాం. బెదిరిస్తున్నావా లేక భయపెడుతున్నావా? భవిష్యత్తు చెప్తున్నా. మీ భవిష్యత్తుని అక్కడ కూర్చొని చూస్తా. బంగారం, వీళ్ళని కొట్టి నిన్ను తీసుకెళ్ళనా? తాళి కట్టి వీళ్ళని కొట్టనా? బావా, లైవ్ లో యాక్షన్ చూసి చాలా రోజులైంది. కుమ్మై అంతేనా? అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. బాబు మెడ మీద ఉన్న కత్తి తీయాలంటే మహి మెడ దగ్గర ఉన్న తాళిబొట్టు తీరా. నీకు మీ బాబు ప్రాణాలు కావాలా లేక మహితో పెళ్లి కావాలా? అరే సుబ్బు సుబ్బు, కన్న తల్లిదండ్రుల దైవంతో సమానరా. నాకు మా నాన్నే కావాలి, ఆయన నేను చేయకురా అని అంటాననుకున్నావా? అరే ఆడికి ఇప్పుడు 60 ఏళ్ళు, మహా అయితే ఇంకో 10-15 సంవత్సరాలు బతుకుతాడు. ఇక్కడ 25. దీంతో 50 ఏళ్ళు కాపురం చెయ్యాలి. ఏం చేసుకుంటా చేసుకోపా. జానకి
నాన్నా సంపాదిస్తేనే సంతోషంగా ఉంటాం అనుకున్నాను, కానీ నలుగురితో ఉంటేనే సంతోషంగా ఉంటుందని నీ ద్వారా తెలిసింది. మీ నాన్న నమ్మకాన్ని నిజం చేశావు. మీ ప్రేమని నేను గెలిపిస్తున్నాను. ఒక ఊరిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమూర్తి గారి అబ్బాయి రామరాజు అల్లుడయ్యాడు. కథ చాలా బాగుందండి. కానీ కథలో కాబట్టి సుబ్బు 1 yearలో రిచ్ అయ్యాడు. అదే రియల్ లైఫ్లో అయితే కష్టం కదండి. ఇప్పటి వరకు నేను చెప్పింది కథ బంగారం. మరి నిజం. నిజమా? ఇదిగో ఇతనే సుబ్రహ్మణ్యం. ఇతని గురించి వచ్చిన ఆర్టికల్ బుక్లో చదివి నేను నీకు కథగా చెప్పాను. బావుందండి. మనకు పుట్టబోయే బిడ్డను కూడా సుబ్బుని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెంచాలి. మనవాడికే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ సుబ్రహ్మణ్యమే ఆదర్శం కావాలి. అవునండి.